స్వామి సన్నిధానంలో అధ్యయన ఉత్సవాలు జరిగేటువంటి క్రమంలో ఈనాటి చివరి రోజు రాపత్తు పగలపత్తు అనే 20 రోజుల కార్యక్రమాన్ని ఆడవాళ్ళు పాడినటువంటి ప్రబంధాన్ని స్వామి సన్నిధానంలో చక్కగా ఆయనకి ఆనందాన్ని కలిగించేట్టుగా పారాయణ చేసి ఆ ఆడవాళ్ళ ప్రబంధానికి ప్రధానమైనటువంటి మహనీయులు జ్ఞాన పరిపూర్ణులు జ్ఞాన భాస్కరులైనటువంటి నమ్మాళ్ళ మోక్షోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. దాన్ని మనం పూర్ణ రాపత్తు సేవ అని జరుపుకుంటున్నాం. మొదటి 10 రోజులు పగటి పూట ప్రబంధాన్ని స్వామి సన్నిధానంలో వినిపిస్తే చివరి 10 రోజులు వైకుంఠ ఏకాదశి సాయంకాలం ఆరంభించుకొని ఈనాటి వరకు కూడా రాత్రి కూడా స్వామి సన్నిధానంలో ప్రబంధాన్ని వినిపిస్తారు. భగవంతుడు తన కథని అంటే రామాయణాన్ని తన పుత్రులు వాల్మీకి శిష్యులైనటువంటి లోకుల చేత తానే విని ఆనందించినట్టుగా తన కళ్యాణ గుణాలను పాడినటువంటి ఆడవాళ్ళు తానే పాడించుకొని వారు పాడినటువంటి ఆ ప్రబంధాలను తాను విని ఆనందించినట్టుగా దాన్ని మనం అనుసరిస్తూ ఇక్కడ ఈ అధ్యయన ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనకి నమ్మాళ్ళు వాళ్ళు పాడినటువంటి ప్రబంధం 4 వేదములతో సమానమైనది అని మనకి పెద్దలు దాన్ని కీర్తిస్తారు. వారు అందించినటువంటి తిరుచంద్ర విరుద్ధం తిరువాశ్రయం పెరియ తిరువందాది అలాగే తిరువాయి మొజి అనేటువంటి 4 గ్రంథాలు కూడా ఒకటి ఋగ్వేద, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, 4వది అథర్వవేదముతో సమానమైనటువంటి కీర్తిని భగవంతుడే దాన్ని ఆయన అనుగ్రహించాడు. దాంట్లో తిరువాయి మొజి అనే గ్రంథం మనకి సామవేద సారముగా దాన్ని పెద్దలు అనుభవిస్తారు. కనుక స్వామికి ముందుగా ఇంతకాలం ఈ 20 రోజులు జరిగినటువంటి ప్రబంధ పారాయణము ఆయన చక్కగా శ్రవణం చేసి దానికి మూలమైనటువంటి వేదాన్ని కూడా వేద విధులైనటువంటి మహనీయుల ద్వారా స్వామి వేదము వేరు కాదు, ప్రబంధము వేరు కాదు, ఈ రెండు కూడా నీ కళ్యాణ గుణాలను కీర్తించడం కోసమే నువ్వు అనుగ్రహించడమే. ఆయనే ఉపదేశం చేసిన వేదం ఆయన అనుగ్రహించినది. అలాగే ఆయన తానే పాడించుకొని తన కళ్యాణ గుణాలను చక్కగా దర్శింపచేసి ఆడవాళ్ళ చేత పాడించుకున్నటువంటి ప్రబంధం కూడా ఆయనే కదా కారణం. కనుక ప్రబంధంతో పాటు స్వామికి వేదవాన్ని కూడా చెయ్యాలి అని పూర్ణ రాపత్తు సేవ సాయంకాలం వైకుంఠనాథుడిగా ఉన్నటువంటి స్వామి సన్నిధానంలో మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము ఈ 4టిని చక్కగా అధ్యయనం చేసి రామచంద్ర స్వామి సన్నిధానంలో నిత్యం పారాయణం చేస్తున్నటువంటి మహనీయులు దాన్ని కూడా స్వామి రామచంద్రుడికి రాపత్తు సేవలో దాన్ని చక్కగా శ్రవణం చేయించారు. వారిని చక్కగా ఆదరించుట గౌరవించుట మన పని కాదు. స్వామి తానే వారిని వేదాన్ని అధ్యయనం చేసి తన కళ్యాణ గుణాలని చక్కగా తన ఎదుట పాడిన వారికి రామచంద్రుడే తాను సన్మానాన్ని అనుగ్రహిస్తాడు. అయితే అర్చామూర్తిగా ఉండేటువంటి స్వామి తరపున ఎవరో ఒకరు చెయ్యాలి కనుక శ్రీమాన్ పరమ పూజ్య శ్రీ 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 ఇలాంటి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు ఆరంభించినటువంటి శ్రీమద్ ఉభయ వేదాంత ఆచార్య పీఠపు తరపున పరమ పూజ్య శ్రీ 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 ఇలాంటి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి అనుగ్రహంతో వారి సమర్పణగా రామచంద్రుడి తరపున వారు సమర్పిస్తున్నట్టుగా భావిస్తూ మనకి ఇక్కడ ఉండేటువంటి జియర్ మఠం దానిని నిర్వహించేటువంటి పెద్దలు వారంతా ఇప్పుడు మన వేద పండితులను అలాగే రామచంద్రుడి సేవలో తరిస్తూ మనం తరింపు చేస్తున్నటువంటి అర్చక పాచక పరిచారులందరినీ కూడా ఈ సందర్భంలో ఆళ్ళవాళ్ళకు స్మరించేటువంటి సందర్భంలో వారందరినీ కూడా మనం చక్కగా గౌరవిస్తూ రామచంద్రుడి తరపున సన్మానించుకుంటాం. దాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. ఒక్కొక్కరిని క్రమక్రమంగా మనం గౌరవిస్తూ కార్యక్రమాలు ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.